నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. హోటల్కి వచ్చి రిలాక్స్ అవ్వడానికి ఇవాళ త్వరగా టైం దొరికిందనమాట. దానికి కారణం మీకు కూడా తెలుసు, వర్షం కారణం వల్ల ఎక్కువ ప్లే అవ్వలే ఇవాళ. కానీ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే జరిగినాయి, డిస్కస్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద గేమ్ డైరెక్ట్లీ, ఎక్కువ టైం వేస్ట్ లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్, బోత్ ద సైడ్స్. మీకు తెలుసు ఇండియా 1, ఆస్ట్రేలియా 1. కాకపోతే ఫైనల్ గురించి 2 టీమ్స్ పోటీ పడుతున్నాయి. సో అందుకనే ఈ టెస్ట్ మ్యాచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పిచ్లో బౌన్స్ ఉంది, ఆస్ట్రేలియా కూడా గెలుస్తానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్. అదే మిగతా 2 మ్యాచెస్ అయితే ఆడుతున్నారు సిడ్నీలో వేరే గ్రౌండ్లో, అక్కడ ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉంది గెలుస్తానికి. అందుకని ఈ టెస్ట్ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండినాయి. రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. అందరు ఎక్స్పెక్ట్ చేశారు, జనరలీ క్యాప్టెన్స్ ఏం చేస్తారు ఆస్ట్రేలియాలో అంటే దే విల్ బ్యాట్ ఫస్ట్, అట్లానే మ్యాచెస్ కూడా గెలుస్తారు. కానీ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండటం వల్ల రోహిత్ శర్మ రైట్ డిసిషన్, ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ ప్లేయింగ్ 11లో 2 చేంజెస్ చూసాము. బహుశా కొన్ని ఎక్స్పెక్టెడ్, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్. హర్షిత్ రాణా అందరు అనుకున్నాం మనము కంటిన్యూ చేస్తారేమో కానీ ఆకాశ్దీప్ని తీసుకొచ్చారు. హార్సెస్ ఫర్ కోర్సెస్ ఈ లైన్ బాగా యూజ్ చేస్తున్నారు. ఏంటంటే ఈ పిచ్కి ఇక్కడ ఆకాశ్దీప్ మంచి సూట్ అవుతాడు, లెఫ్ట్ హ్యాండర్ని బాగా అవుట్ చేస్తాడు అని చెప్పేసి యంగ్స్టర్ని తీసుకొచ్చాడు. దర్ ఇస్ నథింగ్ రాంగ్, ఎందుకంటే డొమెస్టిక్లో కూడా తనకు చాలా వికెట్స్ ఉన్నాయి, ఎవరినైనా ఆడిపించచ్చు. సో ఇక్కడ తనకు కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు. అండ్ యంగ్స్టర్కి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే, బికాజ్ ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అండ్ దెన్ నెక్స్ట్ ఇది కొంచెం నాకు సర్ప్రైజ్ అనిపించింది. ఏంటంటే రవీందర్ జడేజా ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్ అశ్విన్. అంటే వాషింగ్టన్ సుందర్ని అందరు ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్లో 80 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు విరాట్ కోహ్లీతో సెకండ్ ఇన్నింగ్లో. అండ్ 2 వికెట్లు తీశాడు. నెక్స్ట్ మ్యాచ్ ఆడలేదు, ఎందుకంటే పింక్ బాల్తో అశ్విన్ మంచి వికెట్లు తీసి 18 వికెట్స్ హైయెస్ట్ వికెట్స్ ఉన్నాయని అశ్విన్ ఆడిపించారు. మరి మళ్ళీ ఒకవేళ అశ్విన్ ఆడపోతే నెక్స్ట్ ఆటోమేటిక్ చాయిస్ ఎవరు? తినే కదా వాషింగ్టన్ సుందర్. కానీ జడేజాని తీసుకొచ్చారు, ఎందుకంటే అవతల పక్క మీకు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు యూ నీడ్ ఆఫ్ స్పిన్నర్. వాషింగ్టన్ సుందర్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు, ఈజ్ గాట్ దట్ కాన్ఫిడెన్స్. 10th వికెట్లోనే రన్స్ కొట్టినప్పుడు విత్ ద రెడ్ బాల్ ఐ వాజ్ షూర్ ఇక్కడ డెఫినెట్లీ ఆడతాడని. బట్ ఫర్ స్ట్రేంజ్ రీజన్స్ జడేజాని ఆడిపిస్తున్నారు. మరి ఇండియన్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తున్నారో, దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద గేమ్ నౌ. ఆస్ట్రేలియా బ్యాటింగ్కి దిగారు. ఇద్దరు ఓపెనర్స్కి కాన్ఫిడెన్స్ చాలా లో ఉంది. అయితే ఇనిషియలీ నాకేమనిపించిందంటే బాల్ కొంచెం షార్ట్ వేశారు, లెంత్ అడ్జస్ట్మెంట్ సరిగా చేయలే. బూమ్రా కొంచెం ఆఫ్ ఉన్నాడు, ఎక్కువ పేస్ వేయలే. మరి నిగిల్ క్యారీ చేస్తున్నాడా లేకపోతే ఎక్కువ వర్క్ లోడ్ ఉండిందా, వాట్ ఎవర్ ద రీజన్స్, హీ వాజ్ హ్యావింగ్ ఏ ఆఫ్ డే. కొంచెం వేవర్డ్ ఉన్నాడు. లెంత్ కూడా కొంచెం బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తాం వల్ల ఈజీగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వదిలేశారు. లెగ్ స్టంప్ బౌండరీస్ వెళ్ళి మెక్స్విని కూడా ఈజీగా ఆడుతున్నాడు. అండ్ సిరాజ్ కానీ ఆకాశ్దీప్ వీళ్ళందరూ బౌలింగ్కి వచ్చే ముందే కాస్త వర్షం పడింది, బయటకు వెళ్ళారు. మళ్ళీ లోపలికి వచ్చారు ఇమీడియట్లీ ఒక 10 minutesలో. ఐ థింక్ అప్పుడు మళ్ళీ గేమ్ ప్లాన్ ఇండియాది చేంజ్ అయింది. బెస్ట్ బౌలర్ ఆఫ్ ద డే వాళ్ళు నాకు అనిపించింది ఆకాశ్దీప్. మంచి లెన్స్ వేసాడు, ముందు ఆడిపించాడు. ఎందుకంటే ఎక్కువ స్టంప్స్కి హిట్ చేసే బాల్స్ తనే ఎక్కువ వేసాడు ఇవాళ, సిరాజ్కి ఇంకా బూమ్రా కంటే ఎక్కువ. బ్యాటర్స్ వేర్ యాక్చువల్లీ స్ట్రగ్లింగ్. అండ్ దాని తర్వాత కొంచెం లక్ నడిచింది ఆస్ట్రేలియా బ్యాటర్స్కి కూడా, ఏంటంటే బీట్ అయినప్పుడు ఎడ్జ్ తగలలేదు. బట్ అదర్వైజ్ దే వర్ వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ దే హ్యావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఖవాజా 2 మ్యాచ్లు కొట్టిలేడు. బహుశా ఈజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ దోస్ రన్స్ ఈ టెస్ట్ మ్యాచ్లో. వెరీ ఎక్స్పీరియన్స్ లెఫ్ట్ హ్యాండర్. అండ్ మెక్స్విని కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాడు. ఓకే, అది ఇవాళ డేస్ ప్లే. మరి రేపు ఇండియా గేమ్ ప్లాన్ ఎట్లా ఉండాలి ఇక్కడ నుంచి? ఎందుకంటే ఈ బౌన్స్ అనేది ఆస్ట్రేలియా బ్యాటర్స్కి అలవాటు, ఆల్రెడీ చూసాం మనం. మన పేషెన్స్ మీద ఆడుతున్నారు వాళ్ళు, ఎక్కువ షాట్స్ ఆడట్లేదు, వదులుతున్నారు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. లెంత్లో వేరియేషన్ అండ్ డిఫరెంట్ గేమ్ ప్లాన్స్తో రావాలి. మనకు తెలుసు లెఫ్ట్ హ్యాండర్ ఖవాజా అవుట్ స్వింగర్కి స్ట్రగుల్ అవుతాడు. సో బూమ్రా అవుట్ స్వింగర్స్ కన్సిస్టెంట్గా వేస్తూ ఉండాలి, అప్పుడు వికెట్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. ఇంకో ఎండ్ మెక్స్వినికి మాత్రము మనం పేషెన్స్తో వేస్తూ ఉంటే వదులుతాడు, రోజంతా వదులుతాడు. ఆస్ట్రేలియన్ పుజారా తను, స్ట్రైక్ రేట్ ఆఫ్ 40. తన నిక్ నేమ్ కూడా ఆస్ట్రేలియాలో బుద్ధ, ఊరిగానే పెట్టలే ఆ పేరు. ఎంతో పేషెన్స్ ఉన్న బ్యాట్స్మెన్ తను. అందుకనే ఇండియన్ బౌలర్స్ ఏం చేయాలంటే బూమ్రా యార్కర్స్, బౌన్సర్స్, లెగ్ స్లిప్, షార్ట్ లెగ్ పెట్టి వేయచ్చు తనకి. వీల్ వోంట్ బీ సో కంఫర్టబుల్. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తే రోజంతా వదులుతాడు ఇందాక చెప్పినట్టు. సో డిఫరెంట్ గేమ్ ప్లాన్స్తో రావాలి. అండ్ ఇది ఎలాంటి పిచ్ అంటే 250 రన్స్ ఆస్ట్రేలియా దాటిందా ఇండియాకి చాలా కష్టం అవుతుంది, ఇంకా పిచ్ ఫాస్ట్ అవుతుంది ఇది. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. అదే మైండ్ సెట్ ఉండాలి. ఇనిషియల్ వికెట్స్ తీయాలి, గేమ్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ 250 లోపల రేపు రెస్ట్రిక్ట్ చేశారా అండ్ దెన్ డెఫినెట్లీ ఇండియాకి ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ టాస్ టు విన్. ఓవర్కాస్ట్ ఒకవేళ రేపు కూడా ఉందనుకోండి, బాల్ బాగా మూవ్ అవుతుంది. అండ్ బెటర్ గేమ్ ప్లాన్స్, లెంత్లో వేరియేషన్ తీసుకొచ్చి వికెట్స్ తీసారా, ఇండియా విల్ బీ డెఫినెట్లీ ఇన్ డ్రైవర్ సీట్ ఈజ్ వాట్ ఐఎమ్ హోపింగ్. ఐ నో ఇట్స్ టూ అర్లీ టు ప్రెడిక్ట్. అయితే ఈ డేస్ ప్లే గురించి మీరేమనుకుంటున్నారు? ఈ చేంజెస్ గురించి, రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్న దాని గురించి, బౌలింగ్ ప్లాన్స్ ఎట్లయితే వేసారో,
వాట్ ఆర్ యువర్ థాట్స్? లెట్ మీ నో.